2026 ద్వాదశ రాశుల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందో చిలక జ్యోతిష్యం ద్వారా తెలుసుకుందాం. గురువుగారు చెప్పండి. 2026 సంవత్సరం ద్వాదశ రాశిలో సింహరాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది నూతన సంవత్సరం జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండండి, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు, పార్వతీ దేవత వచ్చింది, ఓకే, షిరిడి సాయిబాబా వచ్చిండు. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు. వారి జ్యోతిష బలంలో రాముడు సీతమ్మ వచ్చింది, నవగ్రహాలు వచ్చిన వారి పేరు మీద. అలాగే అయ్యప్ప స్వామి వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, కుమారస్వామి వచ్చిండు, సర్వదేవతలు వచ్చినండి. సింహరాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి వారి పేరు మీద. ఎంత ధనం వచ్చినా మాత్రం కుడి చేతిలో వస్తుంది, ఎడమ చేతిలో ఖర్చు అవుతూనే ఉంటుంది. మరి కాడ ధనం లేదంటే వారు నమ్మరు, ఉన్నాయని అనుకుంటారు. తినకపోయినా తిన్నట్టే ఉంటారు, లేకున్నా ఉన్నట్టే ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుందండి వీరి పేరు మీద. స్త్రీలకైనా పురుషులకైనా ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే రాజకీయ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు రాణించే అవకాశం ఉంటుంది. కానీ అడగడుగున ఆటంకాలు తప్పవండి వారికి. రాజకీయ రంగం ఉంటే వారు మాత్రం ప్రతిపక్షం పార్టీ కావచ్చు, అధికార పక్షం పార్టీ కావచ్చు, ఏ పార్టీ వారైనా కావచ్చు రాణిస్తారు. కానీ ప్రతి కాడ వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. అయినా సరే ఓపిక చాలా ఉంటుంది వీరికి, ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది సింహరాశి వారికి. ఓకే, మకా నక్షత్రం పుట్టినవారు, మకా నక్షత్రంలో పుట్టినవారు కానీ, మకా నక్షత్రం వచ్చేవారు కానీ, సింహలగ్నంలో పుట్టినవారు కానీ మాత్రం ఖచ్చితంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి సందర్శనం చేయడం చాలా వరకు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఓకే, వీలైతే మాత్రం చేయటం మంచిది. లేదా వారి గ్రామంలో కానీ, వారి ఊర్లో కానీ, పట్టణంలో కానీ ఉండే ప్రాంతంలో కానీ శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది. కానీ మాస శివరాత్రి రోజు కానీ, అలాగే ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, సోమవారం రోజు కానీ, సరే పండుగ టైంలో ఏ వారమైనా సరే పూజ చేయడం చాలా వరకు మంచిది. రుద్రాభిషేకం చేపించుకోవడం మంచిది. సింహరాశి వారు అష్టమ శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది. అష్టమ శని అంటే అష్ట కష్టాలు చిక్కులు ఉంటాయి. కాకపోతే ఈ రాశి వారి జాతకం చూడాలంటే రవి మహారదశ జాతకం, సూర్య మహారదశ జాతకం. ఓకే, రాజుగుణం ఉంటుంది. రాజుగుణం అంటే రాజు లెక్క బతుకుతానని అనుకుంటారు. కానీ వారికి ఉన్నంత ఇబ్బంది ఎవరికి ఉండదు. కానీ తట్టుకునే శక్తి ఉంటుంది రాశి వారికి. తట్టుకునే శక్తి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పుట్టుక నుంచి ఉంటుంది. ఓకే, పుట్టుక నుంచి వచ్చింది చచ్చిపోయేదాకా పోదు, మంచి గుణమైన చెడు గుణమైన. కానీ మీరు జాతకంలో తగ్గుతుంది. కాకపోతే మంచి అయినా చెడైనా తగ్గించుకుంటారు. కానీ మాత్రం గుణమైతే పూర్తిగా పోదు. ఈ రాశి వారి జాతకంలో స్త్రీలకు మాత్రం కళ్యాణ విషయంలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. విద్య విషయంలో గురుబలం ఉంది కాబట్టి కలిసి వస్తుంది. కళారంగంలో శుక్రస్థానం బాగుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు. కళలకు అధిపతి మాత్రం సరస్వతి దేవత, అలాగే మాత్రం లలితాంబిక దేవత, అలాగే గాయత్రి మాత. అలాగే మాత్రం ఈ జాతకానికి చూడాలంటే మాత్రం ఈ జ్యోతిష బలంలో శ్రీకృష్ణుడు, యోగేశ్వరుడు, నటరాజ స్వామి, సర్వదేవతల కంచి కామాక్షి, మధుర మీనాక్షి యోగబలం కూడా ఉంటుంది. కులదేవతలు కూడా ఉంటారు. వారికి నచ్చిన దేవతలను వారు పూజ చేయడం చాలా వరకు మంచిది. ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు నిరాశజనకంగా ఉంటుంది. అంటే పోరని కాదు కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఓకే, వీరి జాతకంగా చూడాలంటే మాత్రం నవగ్రహాలు 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 3 గ్రహాలు అనుకూలంగా లేవు. శని అస్సలు బాగలేదు వారి జాతక బలానికి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు తగు జాగ్రత్తలు చేయాలి. వ్యాపార మార్పిడి చేయటం కానీ, తగ్గించడం కానీ, పార్ట్నర్షిప్ చేయకపోవటం కానీ, కొత్తగా వ్యాపారం ఏదైనా తొందరపడి చేయకపోవటం కానీ మంచిది వారి జాతకంలో. ఒకవేళ వ్యాపారం చేసేవారైతే మాత్రం ముఖ్యంగా మాత్రం నష్టం వచ్చినా పర్వాలేదు అనుకుని నడిచే వారికి మాత్రం తిరుగుండదు వారికి. ఎందుకంటే ఒక సంవత్సరం నష్టపోయిన ఇంకో సంవత్సరం కలిసి వస్తుంది. ఓకే, కానీ వారి జాతకంలో జీవితకాలం వారి ఆశయం సిద్ధించే అవకాశం ఉంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం 50% కలిసి వస్తుంది, 50% ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సర్వదేవతలు ఇంతమంది దేవుళ్ళు వచ్చినండి వారి పేరు మీద. ఒక్క దేవుడని కాదు, ఆంజనేయ స్వామి, రాముల వారు, శంకరుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, హరిహర పుత్రుడు, లాస్ట్కి నవగ్రహాలు కూడా వచ్చింది. నవగ్రహాలని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద. హరిహర పుత్రుని పూజ చేయడం మంచిది. ఆంజనేయ స్వామి పూజ చేయడం మంచిది. అలాగే మాత్రం సీతారామచంద్రుడు వచ్చిండ్రు. వారికి నచ్చిన ఇంతమంది దేవుళ్ళని చేయాలని ఏం లేదు, వారికి నచ్చిన దేవుళ్ళని పూజ చేయడం చాలా వరకు మంచిది.
వారి పేరు మీద మాత్రం వివాహ సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం రాహుకేతుని పూజ చేపించుకుంటే చాలా వరకు మంచిదండి. విని చూసి ఆచరించే వారికి 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ఈ రాశి వారికి సింహరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.